దివ్యదృష్టితో యుద్ధాన్ని చూసిన సంజయుడు ధృతరాష్ట్రునికి ఇలా చెబుతున్నాడు. పాండవుల సైన్యం బలంగా సక్రమంగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు చూసిన దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళాడు. ఈ శ్లోకంలో దుర్యోధనుడి మనసులోని స్పందన తెలుస్తుంది. పాండవుల బలమైన మరియు ధర్మపక్ష సైన్యాన్ని చూసి అతనికి భయం మొదలయ్యింది. అతడు ధైర్యంగా కనిపించడానికి ప్రయత్నించినా తన మనస్సులో మాత్రం అశాంతి అస్థిరత ఉన్నాయి. వెంటనే తన గురువైన ద్రోణాచార్యుడి వద్ద భరోసా కోసం వెళ్ళటం తన ఆత్మస్థైర్యం బలహీనతను చూపిస్తుంది. అంటే మనకు సామర్థ్యం ఉన్నప్పటికీ అన్యాయం అహంకారం లోభం ఉంటే మనలో భయం పెరుగుతుంది. న్యాయం ధర్మం సత్యం మన పక్షంలో ఉంటే మన హృదయం స్థిరంగా ధైర్యంగా ఉంటుంది. ధర్మం లేకపోతే శక్తి ఉన్నా కూడా మనసు బలహీనమవుతుంది. ధర్మం వైపు ఉన్నవారు మాత్రమే నిశ్చలంగా నిలబడగలరు.